పక్క నుంచి వస్తుంది చూడుర్రి, ఆ బ్రిడ్జి పక్క నుంచి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మేము ఇక్కడ జామ్లో ఆగినాం కదా, లాస్ట్ వీడియోలో చూశారు కదా. చాలాసేపు అవుతుంది, ఈరోజు నైట్ వరకు అవుతుందంట. ముందర వచ్చేసి ఒక బండి ట్రబుల్ ఇచ్చిందంట, రోడ్డు మీదకి ఇట్లా అడ్డం వచ్చేసిందంట. అక్కడికి వెళ్ళి యాదన్న చూస్తాడు, ఒకవేళ బండ్లు లైన్లో కదిలే అనుకో, నేను లైన్లో వెనకాల వచ్చేస్తూ ఉంటా. ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఎక్కడ ట్రబుల్ ఇచ్చిందో అక్కడ వెళ్ళి దాని గురించి టోటల్గా కనుక్కుందాం. ఇక్కడ మనకంతా రోడ్లు, మట్టి రోడ్లు, అంతా గుంతల రోడ్ల వల్ల అన్ని రాళ్ళు అన్నీ మామూలుగా ఇరకలే. మొత్తం ప్రతి ఒక్క లైన్లో 20-30 రాళ్ళు ఉన్నాయి. ఎంతెంతలా ఉన్నాయి చూస్తారు. మళ్ళీ ఇవన్నీ తీయడానికి 1 గంట టైం పడుతుంది. చిన్నగా నేను ఇవన్నీ తీసుకుంటా, నిమ్మలంగా బండి కదిలించుకుంటూ వస్తుంటా. నువ్వు పోయి ఒకసారి అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది ఒకసారి చూసి ఇన్ఫర్మేషన్ ఇపో. ఉన్నాయో మొత్తం ఖరాబ్ ఉంది. బండ్లు మొత్తం 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు జామ్ అయిపోయినాయి. ఇంకా పోతుంటే రోడ్డు చూద్దండి ఎట్లా ఉన్నాయో. చూడు ఎట్లా ఖరాబ్ ఉంది. అమ్మ టైర్లే పాడైపోయి ఎర్జి ఆడ ఉన్నాయి సార్. ఎర్జి ఆడ పాడైపోయి చూడు, మొత్తం బండి ఆగిపోతున్నది. ఎక్కడ బండి 4 కిలోమీటర్లు జామ్ అయినాయి. ఇప్పుడు ఇంకా ఎంత దూరం ఉండదో తడుచుకుంటూ పోయి చూద్దాన్ని ఏమైందో ఏం సంగతో. ఈయనైతే మాయకరమైంది. ఇక్కడ బండ్లు పడిపోతాయి అట్టున్నాయి. ఇక్కడ బండి వెళ్తేప్పుడు చూడు చూడు ఆ బండి చూడు ఎట్లా వస్తుందో. రోడ్డు ఖరాబ్ అయిపోయి ఇట్లా పరిస్థితి లారీ బాధలు ఇట్లా ఉంటాయి లారీ డ్రైవర్ల కంటే. అది చూడు ఆ బండి చూడు, చూస్తురుగా బండి చూడు, బండి పడిపోతుంది, ఆలిపోతుంది. మొత్తం మేళ్ళు కూడా ఇరుగుతాయి, అవకాశం ఉంటుంది అట్లా. ఆ బండి కూడా చూడ మొత్తం ఆలిపోతున్నాయి. రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయి మొత్తం పరిస్థితి మొత్తం అట్లా ఆలిపోయి మేలు కూడా ఇరిగే అవకాశం ఉంటుంది ఆడ. బండ్లు ఎట్లా అల్లాడిపోతున్నాయి. అది పాపం చచ్చిపోతున్నారు ఆయన. నిమ్మలంగా బా మేలు పోతున్నాయి. మళ్ళా ముందర ఇంకెంతవరకు జామ్ అయిందో పోయి చూసేద్దాం. బస్సులో ఈ బండి ఖరాబ్ అయిన చేత ఈ లైన్లో పోయే బండి ఈ లైన్లో రైట్ సైడ్లో వచ్చేసింది. అందుకే ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది మొత్తం. మళ్ళీ రోడ్ ఇట్లా ఉండి మొత్తం మెయిన్లు ఇరిగే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే బండి ఖరాబ్ అయ్యి ఈ డ్రైవర్లకు అంతా ఉన్నదో లేదో, ఈ డ్రైవర్లకు నీళ్ళు ఉన్నాయో లేవో, మరి ఇట్లా ఖరాబ్ అయిపోయింది. ఈ రోడ్లో పోయి ఘాటీల మీద నీళ్ళు అయితే దొరుకుతలేవు. ఈ బండ్ల కాడ అడుక్కొని తినవలసి వస్తుంది. మొత్తం ఈ బండి కాడ ఆ బండి కాడ అడుక్కొని తినవలసి వస్తుంది. ఈ డ్రైవర్ల బతాలు అది ట్రాఫిక్ ఇట్లా జామ్ అయింది. ఈ కార్ల మధ్యన పోయి ఇట్లా ఇరికే పరిస్థితి ఇట్లా పెడుతుర్రు. కొంచెం లైన్లోకి వస్తేనన్నా బండి క్లియర్ అయిపోగా రోడ్డు ఇట్లా ఉన్నది. ఏమైంది అన్న ఈ బండికి? గాడి ఖరాబ్ అయ్యా మెయిన్ గాడి ఇంజన్ ఖరాబ్ అయ్యా. ఈ బండి అట ఖరాబ్ అయిపోయిందట. అందుకని ఈ లైన్లో పోయే బండి ఈ లైన్కి వచ్చేసింది. ఎందుకంటే వచ్చేది కూడా మొత్తం ఆగిపోయినాయి బండ్లు. ఇప్పుడు ఆ వచ్చే బండ్లకు కూడా ఈ కార్లు ఇట్లా పెట్టిండ్రు. బుర్ర ఉరుకుతున్నారు, మధ్యలో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఇంకా ఎంత దూరం ఉందో చూద్దాందా. చూడు నాయన వరదలు అమ్మ చిన్న లోతు లేదు కదా అయ్యా. మొత్తం గుట్టజాలే ఇది, చిన్న లేదు కదా నాయ. ఈ లోయలలో ఈ టర్నింగ్ మీద మళ్ళీ బండ్లు చూడు ఎట్లా తోసుకుపోయి ఇంత దగ్గర పోతే ఏముంది పుస్తకం అయినా అంటే అల్లకే ఇక ఏముందిరా నాయన. చిన్నగా లేదు కదా అయ్యా వరద. ఈడ బండి ఖరాబ్ అయింది. అందుకే ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది ఈడ. ఇక ఎక్కువ పోయే బండ్లకు వచ్చే బండ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు 2 గంటలు 3 గంటలు అవుతుంది. మేము 10 గంటలకు వచ్చినాము లైన్లకు. ఇంతవరకు చూడ ఈడ ఒక బండి ఖరాబ్ అయింది మొత్తం ఎక్కలేక. మొత్తం ఈడ దేవుని గుడి ఈయనే ఫస్ట్ మా బండి ఆగిన అన్న ఆనుకున్నది అన్న పోయి ఈయనే ఎక్కలేక ఇళ్ళకి వస్తుండే ఆడ బండి ఆగినది. అందుకని ఈడ లోయ చూసి భయపడి మళ్ళీ వెనక పోయి సెట్ చేసుకొని మళ్ళీ వచ్చినాం. పోయిన అయ్యా చాలా ఇబ్బంది పడ్డాం. మన ఫస్ట్ ట్రిప్పు అప్పుడు ప్లైవుడ్ ఎత్తుకొచ్చినప్పుడు ఇది మొత్తం బండి ఖరాబ్ అయింది చూడు ఎక్కలేక. మొత్తం ఇట్లా దూరం కట్ చేసుకొని మంచిగా వెళ్ళొచ్చు. ఈయన అన్న దగ్గర కట్ చేసే వరకు ఎక్కలేక ఖరాబ్ అని అమ్మ జాయింట్ పోయిందిగా. మెయిన్ పోయిందిరా నాయన. మెయిన్ పోయింది చూద్దురా. మెయిన్ ఇరిగిపోయింది. కట్టలు మెయిన్ ఇరిగి టైర్లు రాసుకున్నాయి చూడు. ఈయన ఇట్లా ఇట్లా దూరంగా తీసుకొచ్చుగా బండి ఈజీగా ఎక్కువ. ఇప్పుడు ఎన్నో బండ్లు ఈయన ఖరాబ్ అవుతున్నాయి, చాలా బండ్లు. చూడు మెయిన్ చూద్దురా మెయిన్ ఇరిగి టైర్లు మొత్తం రాసుకున్నాయి. మా కట్టలు మొత్తం బెల్ కాంకులు పైకి లేచినాయి. మొత్తం మెయిన్ ఇరిగి ఇక్కడ ఇరిగింది. ఇది లేపేసింది మొత్తం.
జామ్ అయింది. ఆ వచ్చే బండ్లు ఎంపీ బండ్లను ఆపేస్తారు, గడ్డలు ఎక్కే బండ్లనేమో మరి ఎక్కనిస్తారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. జేసీబీ కూడా ఎక్కని బండ్లను నృత్యానికి వస్తుంది, కానీ ఇక జేసీబీ వచ్చింది. మరి ఇప్పుడు నృత్యానికి ఈ బండి ఎక్కాలంటే కష్టం. దగ్గర కటింగ్ అయింది. ఈ దగ్గర కటింగ్ అయ్యే వరకు ఎక్కలేకపోతే ఓ టన్ బండ్లు. చాలా ఇబ్బంది అవుతున్నాయి మొత్తం బండ్లకు ఎక్కాలంటే. ఈ బండి మంచిగా సెంటర్లో అయింది. మన ఆంధ్ర గాడి వస్తుంది, మన ఆంధ్ర బండి. గడ్డలు ఎక్కలేక చచ్చిపోతున్నాయి బండ్లు. బండ్లు దగ్గర కటింగ్ అయ్యే వరకు ఎక్కలేకపోతున్నాయి. బండి ప్రెషరేషన్ కూడా ఎక్కలేకపోతుంది చూడు. ఆ గడ్డ అంత దగ్గర కటింగ్ అయ్యే వరకు బండ్లు ఎక్కలే, బలం సరిపోవట్లేదు. దూరం కట్ చేసుకుంటేమో బండి ఇక్కడ మెయిన్ ఇరిగిపోయింది, సెంటర్లో ఖరాబ్ అయిపోయింది. ఇరిగిపోకుండా దగ్గర కటింగ్ అయ్యే వరకు ఎక్కలేకపోతుంది బండ్లు. అల్కనే వెళ్తాయి, కానీ బస్ ఆడమే లైన్ కలిగి ఖరాబ్ అవుతుంది. అదే ఆడ చాలా ఇబ్బంది పడుతున్నాయి బండ్లు అయితే. ఆ బండి ఏమైందో. ఇక్కడ టర్నింగ్ చాలా డేంజరస్ ఉండడం వల్ల ఆ లోయలో అయితే బండ్లు పడిపోయాయి. ఇక్కడ 2 వెహికల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అది చాలా లోపల ఉన్నది, చిన్న అగ్గిపెట్టెలాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి చూస్తుంటే మనకు వీడియోలో కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. 2 వెహికల్స్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఇట్లా చాలా వరకు అయితే ఈ లోయలో అయితే పడిపోయాయంట వెహికల్స్. కాకపోతే కొన్ని వెహికల్స్ కనిపించకుండా అక్కడెక్కడో లోపల ఉన్నాయి ఇంకా. ముందల బండి ఆగుతుంది, మళ్ళీ పోతుంది. దానికి ఏమో ట్రబుల్ ఇచ్చినట్టుంది. సైడ్కి కూడా దానికి యాక్సిడెంట్ జరిగింది, పోతలేదు ఒక్కోసారి. దీన్ని దాటేయడం మేలు, ఎందుకంటే మళ్ళీ అది ఒకవేళ రోడ్ మీద ట్రబుల్ ఇచ్చింది అనుకో, అవతల నుంచి బండ్లు వచ్చినాడు మనం పోనీకి ఉండదు, మొత్తం జామ్ అయిపోతుంది. మళ్ళీ సిమ్మ చీకటం చూడు. ఇలా ఏరియాలో ఒకటే టన్నల్ ఇది, ఇలా పోతట్లేడే. ఓ అక్కడ పోతున్నాయి చూడరు బండ్లు, మధ్యలో ఎంత గ్యాప్ ఉందో. బ్రిడ్జ్ మీద ఒక్క బండి కూడా లేదు. ఈయన చాలా స్లో పోతుంది, ఈయన వల్ల మనం వెనకాల పడిపోతున్నాం. వాళ్ళ లైన్లో ఉండకపోతే మధ్యలో ఆ బండ్లన్నింటిని పంపిస్తారు, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మనకి, రిస్క్. తొందరగా ఈయన దాటేసిపోయి ఆ లైన్లో పెట్టుకోవాలి. ఒక సైడ్ ఇస్తలేడు, పోదామంటే ఆయన ముందర పోతలేడు. మళ్ళీ కాలువ చూస్తారు, ఆ నీళ్ళు షికారు చేస్తారు అలా పడవలు వేసుకొని. అట్లే నీళ్ళ ఫోర్స్ ఎక్కువ వచ్చింది అనుకో, ఆయన కొట్టుకోపోతారు.
బండలు చూడెట్టున్నాయి అందులో మట్టి కొండలు ఎక్కువ ఉంటాయి కదా, మట్టి కొండల మధ్యలో రాళ్ళు ఉంటాయి. అట్లా ఆడొకటి ఆ మట్టి అంతా కొట్టుకోవడం వల్ల ఓన్లీ రాళ్ళే ఉన్నాయి. చూడు ఎన్ని రాళ్ళు ఉన్నాయో, ఇవే ఉంటాయి. వీటినే మన ఇల్లులు కట్టుకోవడానికి ఏదైనా స్టాండర్డ్ ఉండడం కోసం బండలు వాడాలంటే ఇవే వాడతారు. మన దగ్గర గ్రానైట్ రాళ్ళు ఉండవు. వెనకాల ఒక బండి ట్రబుల్ ఇచ్చింది, ముందర టర్నింగ్ ఇంకో బండి ట్రబుల్ ఇచ్చినట్టుంది. గుంతలలో టైర్ లాగితే గిర్ర తిరుగుతున్నాయి. ఇందాక అక్కడ గిర్ర తిరిగినాయి. ఇంకా జర్ర నయమైంది, గట్టిగా పట్టిస్తే బయటికి వెళ్ళింది. పెద్ద గోతులా కరెక్ట్ హౌసింగ్ టైర్ల గోతుల మధ్య లాగేసరికి గిర్రని తిరుగుతున్నాయి. బండి ముందర కదలే వెనక కదలదు. అలా జాకీలు పెట్టాలి, అంత పెద్ద రిస్క్. మళ్ళీ మన బండి వల్ల ఇంకా జామ్ అవుతుంది ఎక్కువ. అందుకే కొంచెం దూరం మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాం. మళ్ళీ దూరం మెయింటైన్ చేస్తే మధ్యలో వచ్చి ఇరికిస్తున్నారు. ఇగో ఇట్లాంటి కార్లు అన్నా లేకపోతే వేరే పెద్ద బండ్లు టిప్పర్లు చూరాటు. చూడు ఎట్లా బండి ఎట్లా ఉరుగుతుందో గుంతలు ఉండి. ఏముంది గుంతలలో కరెక్ట్ హౌసింగ్ టైర్ లాగేసరికి గిర్ర తిరుగుతాయి. ఈ బండి కప్పని గుద్దుకుంది. ఈ బండ్లు కొంత ట్రబుల్ ఇచ్చి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్. లేకపోతే సప్ప వెళ్ళిపోతాయి ఎక్కడ. ఈ ఆడోటి ఖరాబ్ అయిపోయి బండ్లు ఏంది చక్కగానో ఎటో ముద్దలేదా. ఈ లొంతలు ఎక్కువ ఉన్న కన్నా గప్పని తగులుతున్నాయి. ఎంటీ బండి కాబట్టి టైర్లు తిరగడం బాగా ఎక్కువ అవుతుంది అనమాట. గుంతలలో తగిలినప్పుడు కూడా బంపర్ గుద్దుకున్నప్పుడు కూడా బండి ఆగిపోతుంది ఆడికే. లోడ్ ఉంటేనో గట్టిగా పడితే టైర్లు బయటికి వెళ్ళొచ్చు. లోడ్ లేకపోయేసరికి బలం టైర్లు పట్టు లేక ఇట్లా ఎత్తేస్తుంది గిప్ అని పైకి జంపింగ్. ఫుల్ జామ్ ఉంది. వంట చేసుకుందామంటేనో ఏడ ఆగేటట్లేదు. లైన్లో పోతూనే ఉన్నాం. పొద్దుగాల తిన్నాం, ఒక్క రొట్టె తిన్నాం, ఆలు పరోటా. కడుపులో కాలుతుందని చెప్పేసి రన్నింగ్లో చిన్న మూవ్ అవుతున్నాయని చెప్పేసి నూడిల్స్ చేసుకున్నాం. చిన్న జరుపుకుంటూ తినుకుంటూ పోతున్నాం. పొద్దు నుంచి ఏం తినకపోతే మన కడుపులంతా ఒకటే గోకుతా ఉందని చెప్పేసి నూడిల్స్ చేసుకున్నాం ఏదో ఒకటి అప్పటి వరకు. ఈ రోడ్డు అంతా కూడా ఖరాబ్ అయిపోయింది. పెద్ద లొంత పడ్డది ఇక్కడ. బ్రిడ్జి సీకులు అన్నీ తేలిపోయినాయి చూస్తురుగా. దానివల్ల బండ్లు అక్కడి నుంచి వచ్చే బండ్లు కట్ అవ్వడానికి ఇబ్బంది అయిపోతుంది. ఈ లైన్లో బండ్లు ఉండేసరికి అటు నుంచి వచ్చే వెహికల్స్ కట్ అవుతలేవు. వీడ ప్లేస్ సరిపోక అట్లా జామ్ అయిపోతుంది అంతా. అక్కడి నుంచి వచ్చే బండ్లకు చాలా ఇబ్బంది. ఇక్కడ లోయ చూస్తున్నారు, లొంత పెద్ద లొంత కాలువ. ఇక్కడ ఒక బండి ఇదన్నా ఆ ముందర లేకపోతే లాంగ్ కట్ తీసుకొని రావస్తుంది. ఈ బండ్లన్నీ ఇక్కడ లైన్గా పెట్టేసరికి బ్రిడ్జ్ మీద అవతలంగా వచ్చే బండ్లు ఆగిపోవడం వల్ల ఇటు అటు ఏ బండ్లు కూడా క్లియర్ అవుతలేవు. చూస్తున్నారు కదా బండి ఎట్లా వస్తుందో. అది కట్ అవ్వాలంటే ఇక్కడ ఎడ కట్ అవుతుంది. ఇంకా అది చిన్నది, ఇంకా పెద్దవి ఉన్నాయి. దీనికన్నా పెద్దవి ఉంటాయి. కట్ అవ్వడానికి మస్తు ఇబ్బంది. దాని పక్క నుంచి రావాలి. ఆడ పక్కనే లొంత ఉంది. ఆ లొంతలకు టైర్ దిగిందనుకో అంతే పనిగా. దాని పక్క నుంచి వస్తుంది చూడరి, ఆ బ్రిడ్జి పక్క నుంచి దాన్ని తగులుకుంటూ రాసుకుంటూ వస్తుంది. ఓ పోనీ 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 పోనీ. రైట్. ఘోరంగా ఆగుతున్నాయి బండ్లు అయితే. ఫుల్ జామ్ అవుతున్నాయి. అక్కడ టోల్గేట్ దాకా జామే ఉందంట. అంతా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు ఖరాబ్ అయిన రోడ్లో. టైం చూస్తారు కదా 6:12 అవుతుంది. సిగ్నల్స్ అయితే అస్సలు ఏం లేవు.
ఒక 2 గంటల నుంచి జర్నీ చేస్తున్నాం. 2 గంటల నుంచి అసలు సిగ్నల్ లేవు, అసలు ఏమైనా తిందామన్నా కానీ హోటల్ లేవు. మ్యాగీ చేసుకొని తిన్నాం, ఇక అదే సరిపోయింది. ముందర ఏడన్నా కనిపిస్తే తినాలి. ఒక కొండలన్నీ కూలిపోతున్నాయి, ఎడబడతాడా ఫుల్ జామ్ అయిపోతుంది. మొత్తం అన్నీ ఇట్లనే ఉన్నది. మొత్తం దుమ్ము చూడరు ఎట్ట పట్టిందో, దుమ్ము చూస్తురుగా, ఇంత దుమ్ము, అంత దుమ్మే, విపరీతంగా దుమ్ము పట్టింది. ఇక ఘోరంగా బంకులు ఆపుకొని మొత్తం నీట్గా దూడ్చుకోవాలి. బండ్లు చూస్తురు అక్కడ, అక్కడి నుంచి ఫుల్ జామ్. దూరాలో చూస్తురు కదా, అక్కడి నుంచి మొత్తం ఆ కొండ చుట్టూ అంతా జామే ఉంది. చాలా దూరం ఉందన్నమాట. అక్కడి నుంచి వచ్చినాం మేము. ఆల్రెడీ ల్యాండ్ స్లైడ్ జరిగింది, మళ్ళీ కొంచెం కొంచెం జారినట్టు అనిపిస్తుంది. పుష్కనగానికి ఇప్పుడు మొత్తం జారింది అనుకో, మన వరకు అయిపోతాయి బండ్లన్నీ. ఇక్కడ వెనకాల ఎప్పుడు ఏడ కూలిపోతాయో కూడా అర్థమవుతుంది. మన పక్కనే ఉంది ఇది. ఆల్రెడీ కూలితే క్లీన్ చేసిర్రు మొత్తం రోడ్ అంతా. ఆ బండ్లు అటు నుంచి రాంగ్ రూట్లో వస్తున్నాయి, ఈ బండ్లు ఇటు నుంచి రాంగ్ రూట్లో పోతున్నాయి. ఆ బండి పక్కన మన బండి పైకి ఎక్కించి గుట్ట మీదకి పెట్టిన, వెనకకు పోతుందో ముందుకు పోతుందో అర్థమవుతలే, టైర్లు తిరుగుతాయో అర్థమవుతలే. గుంట ఉంది మొత్తం, ఇటు కాకుండా అయిపోయింది కదా. కొంచెం ముందుకు పోతే లైన్లోకి అయిందనుకో అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినాం. గాలి చెక్ చేయించేసుకొని బయలుదేరుతాం. ఇక ఇక్కడ ముందరనే ఉంది మనకి గాలి చెక్ చేయించుకోవడానికి పంచర్ షాపు. చాలా బస్సే టైర్లలో ఏమన్నా రాళ్ళు చూసుకోవాలి. ఆ టైర్లలో ఫస్ట్ చూసుకొని మనము ఏమైందంటే ఆటో నాగలో చెక్ చేయించినాం, గాలి హోటల్లో వేసినాం. ఇంతవరకు గాలి చెక్ చేయించాలి, గాలి చెక్ చేయించుకోవాలి అంతా చుట్టూ. ఇంకా సనా రోజులు అవి మరి ఇబ్బంది అవుతుంది. ఈ రాళ్ళు వస్తాయి, వచ్చే రాళ్ళు ఉంది రోడ్డు మీద పోయినాక అయితే బాగా కనపడతాయి. ఇప్పుడు మధ్య ఆడ కనపడతాయి, ఇది బుడత ఉన్నాయి, దొరకాయి ఇప్పుడు రాళ్ళు. 170 అయితే అన్నమాట. అదంతా 180, 70, 170. నైట్ టైం మొత్తం ఇంకా జర్నీ చేస్తలేం. ఈ రోడ్లలో ఎందుకో రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి జర్నీ చేయకుండా ఆపుకొని పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు ఒక 2 రోజులు టైం లేట్ అయినా సరే కానీ రోడ్ల మీద ఇబ్బంది పడవద్దు. మన అందులో ఈ ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ ఓపెన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ నైట్ టైము అంతా ఇష్టం ఉన్నట్టు కార్లలో వచ్చి అడ్డం పెడతారు, బైక్లలో వచ్చి అడ్డం పెడతారు, కావాల్సుకొని గొడవలు చేస్తారని చెప్పేసి పోట్లే. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినాం. ఇది 2-3 బండ్లు కలిసిపోయినప్పుడే అసలు తట్టుకోలేకపోయినా వాళ్ళ టార్చరు నైట్ టైం జర్నీ చేస్తే. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు అంటే తాగేసి గంజాయి, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవి వేసుకుంటారు అనమాట నైట్ టైంలో. ఇక్కడ సైడు మందంతా ఇట్లా డేంజర్ ఉంటుంది అనమాట. వాళ్ళు తెల్ల మందని బాటిళ్ళల్లో అయితే తాగుతూ ఉంటారు. అది తాగేసి వాళ్ళకి ఏం అర్థం కాక వచ్చేసి బండి నెంబర్లు చూసి బయట బండ్లు కనిపించినాయి అనుకో కథం అటాక్ అయిపోతూనే ఉంటారు. బండ్లు ఆపడం, అద్దాలు పలగొట్టడం, పైసలు గుంజుకోవడం, ఫోన్లు గుంజుకోవడం చేస్తారు. మన నవగాం వెళ్ళే రోడ్లో, జాకిర్ రోడ్లో కూడా మన ఫ్రెండ్దే రాజా ఉంటాడు కదా, మన ఫ్రెండ్దే మామూలుగా వాష్రూమ్ కానీ అని చెప్పేసి సైడ్కి వెళ్ళినప్పుడు బొంగుల కర్రలు తీసుకొని వచ్చి వెనకాలంగా కొట్టి ఫోన్ గుంజుకురంట. మళ్ళీ రిటర్న్ ఫోన్ గుంజుకొని బండి దగ్గరికి రన్నింగ్ చేసుకుంటూ పోయి బండి తీసుకొని వెళ్ళిపోయారంట. అట్లా దొంగలు సింగిల్గా బండి ఏమన్నా ఆపుకున్నాం అనుకో, అడవిలలో కానీ ఎక్కడన్నా ఒక బండి పోతున్నప్పుడు చూసేసి కర్రలు తీసుకొని వచ్చి కొట్టి, కారం పొడి చల్లి, రాళ్ళతో కొట్టి ఆ ఫోన్లు గుంజుకోవడం, పైసలు గుంజుకోవడం, ఏమైనా విలువైన సామాన్లు ఉంటాయి గుంజుకోవడం చేస్తుంటారు. నైట్ టైం జర్నీ చేయకుండా డాబాలనన్నా లేకపోతే హోటల్నన్నా ఏదైనా రెస్టారెంట్స్ పెద్ద పెద్ద ప్లేస్లు ఉన్న దగ్గర, బండ్లు 10-20 బండ్లు ఉన్న దగ్గర, సేఫ్టీ ఉన్న దగ్గర ఆపుకోవాలి. వాచ్మెన్లు, సెక్యూరిటీ వాళ్ళు ఉన్న దగ్గర ఆపుకోవాలి బంకులలో ఇట్లా. అందుకని మేము ఎప్పుడు వచ్చినా కానీ ఈ రూట్లో కంపల్సరీ ఆ ప్లేస్లో ఆపుకుంటాం. ఇక్కడ ప్లేస్లు ఉంటాయి బంకులు, జువాయ్ బంక్ ఒకటి, వాగు బంక్ ఒకటి, ఇంకో టమాటా బంక్ ఒకటి, ఇక్కడ వచ్చేసి హోటలు, మళ్ళీ ఇంకోటి ఆడ వాషింగ్ మిషన్ ఉండే బంక్ ఒకటి. ఇట్లా కొన్ని ప్లేస్లలో ఆపుకోవడానికి సేఫ్టీ ఉంటాయి అన్నమాట. ఏపీ బండ్లు కానీ, టీఎస్ బండ్లు కానీ, తమిళనాడు బండ్లు కానీ ఆపుకోవడానికి కొన్ని హోటల్స్ అనేవి ఉంటాయి. అక్కడ మన తెలుగు భాష వచ్చిన వాళ్ళు, తమిళ్ వచ్చిన వాళ్ళు ఈ బండ్లకు సంబంధించిన వాళ్ళు కొంచెం ఫ్రీగా వాళ్ళతో మాట్లాడుకోవడం, సంభాషణ అవి చెప్పుకోవడానికి వీలుగా ఉండేలాగా ఆపుకుంటారు కొన్ని హోటళ్ళల్లో. మంచిగా స్నానం చేసిన ఫ్రెష్ ఉంది ఇక హాయిగా. అన్నీ వెదర్ బొంగులు అవి వంటలు చేసుకుంటారు, కూర వండుకుంటారు వాటితోటి. వెదర్ బొంగులు ఉంటాయి కదా, ఆ బొంగుల పైన చివర్లో ఉంటాయి చూసినావా,
లేతది అది కట్ చేసుకొని వచ్చి ముక్కలు ముక్కలు చేసుకొని కూర వండుకుంటారు. బండ్లు కడుక్కుంటాడు, ఎంత మంచిగా ఉంది ఆహ్లాదంగా. వాటర్ పోతున్నాయి కాలువలంగా, పైపులు పెట్టి మంచిగా మోటార్ పెట్టుకొని ప్రెజర్ కొట్టుకుంటా బండ్లు నీట్గా కడుక్కుంటారు. చిన్న బండ్లు ఎదరు బొంకులే ఏడ చూసినా అయ్యే ఉన్నాయిగా. ఆ అడవిలో పోయి ఆ కొసలు కొట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. పైన అది తోడకలు తీసేసి మధ్యలో ఉన్న గువ్వు తెల్లది ఉంటుంది కదా మెత్తది, దాన్ని ముక్కలు చేసి వండుకుంటారు, గువ్వ వండుకుంటారు. ఏదన్నా స్నానమన్నా ఏమైతే అంత గబ్బు గబ్బు చేసుకుంటున్నావు, అంత ఒళ్ళంతా చెమట పోయంగా. 5 రోజులు అవుతుంది. 5 రోజులు స్నానం చేస్తలేడు. ఆ బట్టలు చూడు, ఆ చెమట కంపు ముఖం అంతా నల్లగా అయింది, మాసికు. మరి మా స్నానం చేస్తే ఏమైంది? మేము చేసినాక నువ్వు చేయొచ్చుగా. నిన్న ఏడా అయినా మనం అంతా ఘాట్ రోడ్లలో ఉంటాయి. 2 రోజులు అవుతుంది స్నానం చేయక. వాటర్ ఉన్న కాడ కూడా స్నానం చేయడం, అంతా ఇంటి నిండా మురికి పెట్టుకుంటే ఆ వాసన వస్తుంది. మాకు నైట్ నిద్ర పడుతుంది ఆ చెమట కంపుకి. పట్టు చీర కొంటానంట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి పండగకి. ట్యాంకర్లు, ఈ ట్యాంకర్లలో అయితే అసలు ఆగనే ఆగరు, ఏమో ఉరుకుతారు. చూసిగా వీళ్ళది ఒక కమ్యూనిటీగా ట్యాంకర్లన్నీ ఒక దగ్గర ఆపుకొని మంచిగా అన్ని చెకింగ్ అవి చేసుకొని వంటలు ఇట్లా చేసుకొని పోతారు. ఈడ చూడు రెట్ అయింది రోడ్డు. చిచ్చి ఏందయ్యా ఈ రోడ్డు ఇంత మరీ దారుణంగా. మొత్తం వేడి కాడికి ఆని కొట్టుకుపోయినాయి. రోడ్డు అంతా మట్టి అయిపోయింది. రాళ్ళు వేసిర్రు, ఆ రాళ్ళు వేసి ఆ రాళ్ళ మీద ఉన్న మట్టి వేస్తారు, మట్టి కూడా కొట్టుకుపోయింది. ఓన్లీ రాళ్ళే ఉన్నాయి. అమ్మ భయ్యా చూడు బండ్లు చూడు ఎట్లా ఖరాబ్ అయినాయో. ఇట్లాంటి రోడ్లు బాగాలేవు, అంతా ఖరాబ్ ఉన్నాయి. ఆ బంపరు కింద కొన్ని వరకు మొత్తం గుంటలు పడి మొత్తం బెండ్ అయిపోతున్నాయి. కొత్త బండి గుల్లైంది రోడ్లోకి వచ్చే వరకు. కానీ ఎట్లా అంటారు, ఇక్కడి నుంచి వద్దు అయ్యా, లోడ్ పెట్టొద్దు, గోవాడి నుంచి హైదరాబాద్ పెట్టుకుందామని మేము అనుకున్నాం. హైదరాబాద్ అన్నా విజయవాడ అన్నా ఎటన్నా ఓ రోడ్డు పెట్టుకొని పోయి బండి చేపించుకొని ఒక ప్లేట్ పెంచాలనుకుంటున్నాం. కానీ మొత్తం కింది పోయి బంపర్ లాక్కుని గుంటల్లో పోయి మొత్తం లోయలు ఉన్నట్టే ఉన్నాయి. మొత్తం వన్ సైడ్ అయితే ఇట్లు అట్లా అయ్యి మొత్తం బండి బెండ్ అయిపోతుంది. మొత్తం బంపర్ ఇక్కడ బండి చేపిస్తాను అనుకున్నావు కానీ మొత్తం 2 రూపాయలు అయ్యే కాడ 4 రూపాయలు అవుతాయి. ఇక్కడ డబల్ తీసుకుంటారు. ఏమవుతులే హైదరాబాద్ అన్నా మళ్ళీ విజయవాడ అన్నా చేపించుకుందాం అనుకున్నా. చూడు గుట్టలు చూడు, మొత్తం ఇండ్లు అమ్మ గుట్టల మీద కట్టిరే, మొత్తం గుట్టల మీద కట్టారు. చూడు ఇండ్లు. ఆ వరద వస్తే ఎక్కడ పోతుందో కింద వాళ్ళు మళ్ళీ ఇబ్బంది కదా. ఎక్కడ గుట్టల మీద కట్టిండ్లు ఇలా దయనక ఆ బండి చూడు ఎట్లా తాకిందో. అయ్యా మొత్తం డ్రైవర్ ఉండకపోయిండు, పో క్యాబ్ మొత్తం పోయి బాడీ దాచిందిగా. బైకులు గీకులు చూడు అయ్యా ఎట్లా అని మొత్తం జామ. ఇదే చెక్కింగ్ చేయవచ్చు. 100-200 వాళ్ళు ఇంజన్ కానీ ఇంకా మన బండికి ఎక్కువ అడుగుతారయ్యా. చూడు మొత్తం పోయింది రోడ్డు, ఏం లేదు, ఓన్లీ ఒక బండి పోయే మందం ఉంది. పాప వీళ్ళు ఆపుకురు. ఇక్కడ చూడు రోడ్డు అంతా పోయింది. కావాలని ఇటు సైడ్ వస్తారు బండ్లు. టిప్పర్ బండ్లు వినరు, లోకల్ బండ్లు వెంటనే వస్తారు మీదికి. అదంతా ఊలిపోయి ఇటు వచ్చింది. ఆ నీళ్ళన్నీ కొట్టుకుపోయి రోడ్ అంతా వరద అయిపోయింది. ఇక్కడ మార్కెట్ జరుగుతుంది, మొత్తం ట్రాఫిక్ జామ్. ఈ కార్లు చేయబట్టి చుట్టూ తిరుక్కుంటా పైకి ఎక్కాలి, లాంగ్ కటింగ్ తీసుకోవాలి. కొండ చూడు మొత్తం నీళ్ళు కారుతున్నాయి, పచ్చిగా అయింది కొండంతా. మొత్తం ఎడ్జ్ పట్టుకొని పోవాలి, కటింగ్ కావు బండ్లు. ఏపీ బండి పోతుంది ముందల, చూస్తారు ఎంత లాంగ్ కటింగ్ తీసుకుంటుందో.
అటు నుంచి వచ్చే బండ్లు అక్కడ పైన ఆపేస్తారు కటింగ్ తీసుకునేటప్పుడు. ఇట్లా టర్న్ అవుతుంది చూడండి బండ్లు, ఇది ఎక్కలేకపోతుంది గ్యాస్ బండి. డీసీఎం చూసిరా ఇక్కడనే అయిపోయింది. ఇది ఒకటే లాంగ్ కటింగ్, దాటితే ఇక మనకంతా ఫ్రీగానే ఉంటుంది, సప్ప వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బండి చూస్తారు కదా అయిపోయింది. పోరాడు ఉప్పుతుంటే నేను ఇప్పుడే అయిందా అని చెప్పేసి టెన్షన్ ఇప్పుడే అయినట్టుందిగా గుద్దుకుర్రు. యాక్సిడెంటా రిపేరా? మేమైతే ఇప్పుడు ఈ బంకు పక్కన పార్కింగ్కి వచ్చినాం, జోరాబాద్లో ఉన్నాం అనమాట. లోడింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. హైదరాబాద్ కన్నా లేకపోతే విజయవాడ కన్నా లోడి పెట్టుకొని వెళ్ళి అక్కడ విజయవాడలో అవుతున్నాం, విజయవాడలో చేయించుకుంటాం. హైదరాబాద్ దొరికిందనుకో డైరెక్ట్ హైదరాబాద్లో చేయించుకుంటాం. ఎన్నో ఒకరిని అయితే బండి వర్క్ చేయించిన తర్వాతనే లోడింగ్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం లాంగ్. ఇప్పుడు ఇక్కడనే ఒక 2-3 months జర్నీ చేద్దాం అనుకున్నాం, కానీ ఇలా జరిగేసరికి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది విలేజ్కి. ఓకే, ఇక్కడ లొకేషన్ కూడా చూస్తారు ఎంత బాగుందో, కొండ అంతా కూడా చుట్టూ ఇదంతా కూడా మట్టి కొండనే, చూస్తానికి రాళ్ళ కొండలాగా అనిపిస్తుంది. ఈ బంకులో వచ్చేసి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సైడ్ అన్ని పెద్ద పెద్ద బంకులలో వాషింగ్ మిషన్లు ఉంటాయి, ఇంకా డ్రైవర్స్కి పడుకోవడానికి బెడ్లు చాలా బాగుంటుంది అనమాట. ఫ్యాన్లు అంతా కూడా ఎండలకు కూడా మనం బండిలో కాకుండా లాక్లు వేసుకొని వెళ్ళి ఆ రూమ్లో కూడా పనుకోవచ్చు. లాకర్లు కూడా ఉంటాయి మన సేఫ్టీగా సామాన్లు పెట్టుకోవడం కోసం. అన్నీ చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై డ్రైవర్.